ఈ పోడిగడిచ్చి 6,000లో 1,000 కట్టి చేస్తే ఎవడు కూడా అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. ఏయ్ నీకు పిల్లలు ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా, ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు. చెడ్డు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. వద్దు ప్లీజ్, నువ్వెప్పుడు ఇంతే. అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను. కస్టమర్ ఒక్కతే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా, మొన్నటిదనుకుంటా. అన్నా సినిమా టైం అవుతుంది. ఇలా రోజు ఉంటే కష్టం బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పడ లేచిపోయినాడు కదరా. నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా. లెటర్ కూడా రాయలేదా? వీడి పని బాగుందిరా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బాగానే ఉంది. నువ్వు నీ సంధ్య 5 సంవత్సరాలకు నన్ను లాగద్దు. నీకు లేట్ వయసులో ఇంకా ఆలోచన అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడైపోయిందా? మడిచిపెట్టుకో. సంచిలో పట్టేది మాత్రం తప్పు. దేని పడితే దాన్ని తొప్పి నన్ను తొప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా అన్నా ఏంటి అందే? అదొకే తోసేస్తా. ఇస్త్రీ పెట్టే. అన్నా ఏంట్రా? ఎంత? 5,000. దానికి కూడా ఈరోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఒరే దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అద్దం మాత్రం నొక్కే. అనుమానం రాదు.
గుంటూరు